హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ఒంగోలు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన విషయాలు ఎత్తి వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా ముప్పవరపు వీరయ్య చౌదరిని ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంత దారుణంగా దాదాపు 53 కత్తిపోట్లు ఎందుకు పడవలసి వచ్చింది అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎస్పీ గారు దాదాపు గంటన్నర ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ప్రతి ఒక్క విషయాన్ని పొసగుచ్చినట్లు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో మోరల్ అంటే ముప్పవరపు వీరయ్య చౌదరిలో కేసులో మోరల్ ఏంటి అంటే, అధికారం ఉంది అని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళని తొక్కకూడదు. ఏమంటారు అంటే, అధికారం ఉంది అని చెప్పేసి ఎదుటి వాళ్ళ బిజినెస్ని తొక్కకూడదు, అలాగే ఎదుటి వాళ్ళని కించపరచకూడదు. కించపరిస్తే ఏమవుతుంది, వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బ కొడితే ఏమవుతుందంటే, వాడు చనిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, ఎదుటి వాడిని కూడా చంపుతాడు కదా. సేమ్ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏదైతే ముప్పవరపు వీరయ్య చౌదరి ఆళ్ళ సాంబయ్యకి సంబంధించిన ఏదైతే వడ్డీ వ్యాపారాన్ని, ఆయన చెప్పే జాతకాన్ని సమాజంలో పలసం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఈ ప్రయత్నాలు జరగటం వల్ల ఆయన ఆళ్ళ సాంబయ్య యొక్క కెరీర్ అనేది తీవ్రస్థాయి నిరాశకు గురైంది, తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతుండు. అలాంటప్పుడు ఆళ్ళ సాంబయ్య దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే, ముప్పవరపు వీరయ్య చౌదరిని చంపడం. ఇలా చంపితే అంటే ఈయన చంపితే తప్ప నేను బతకలేనని చెప్పేసి ఆళ్ళ సాంబయ్య ఒక క్లారిటీకి వచ్చారు. నేను జైలుకి పోయినా సరే ఏదైతే ముప్పవరపు వీరయ్య చౌదరిని చంపాలి అని చెప్పేసి ఆళ్ళ సాంబయ్య ఒక నిర్ణయానికి రావటం వల్ల ఇంకెంత కష్టమైనా, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ ఇంకా ముప్పవరపు వీరయ్య చౌదరిని చంపాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే, అదే వీరయ్య చౌదరి కనుక ఆళ్ళ సాంబయ్య జోలికి వెళ్లకుండా, గొడవలు పడకుండా, ఆధిపత్యం కోసం పోరాడకుండా అటు ఆయన బిజినెస్లు ఆయన చేసుకొని ఈయన బిజినెస్లు ఏం చేసుకుంటే ఇప్పుడు వీరయ్య చౌదరి ఇంత దారుణమైన హత్యకు గురి కావాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మోరల్ ఏంటంటే, ఏ నియోజకవర్గంలో అయినా, ఏ గ్రామంలో అయినా కానీ మీరు అంటే ఇలాంటి పరిస్థితిని నెలకొల్పకూడదంటే, మనం అధికారం ఉందని చెప్పేసి అహంకారం అంటే అధికారం ఉందని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి చేసుకొస్తే ఆ ఒత్తిడి అనేది మన మీదకి ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనకి తెలుస్తుంది, అది అంటే క్లియర్గా మనకి కళ్ళ ఎదుటి కనిపిస్తుంది. అదే వీరయ్య చౌదరి ఆళ్ళ సాంబయ్య బిజినెస్ మీద దెబ్బ కొట్టకపోతే ఆయన బతికేవాడు, ఇటు వీరయ్య చౌదరి కూడా బతికేవాడు. కాకపోతే అలా జరగలేదన్నమాట. అంటే పగ ప్రతీకారాల వల్ల ఈరోజు ఇంత మర్డర్ జరిగింది, ఇంత జరిగిందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మోరల్ ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, సేమ్ ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఏమంటారు, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుంది అని చెప్పేసి కదా, అంతే ఆళ్ళ సాంబయ్య ఇష్యూలో ఆళ్ళ సాంబయ్యని తొక్కాలనుకుంటే ఆయనకి వేరే ఆప్షన్ లేక వీరయ్య చౌదరిని చంపించాడు అనమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే, రెడ్ బుక్ ప్రకారం ఇప్పుడు అధికారం ఉందని చెప్పేసి ఇక్కడ మీరు చేస్తుంటే ఆటోమేటిక్గా దానికి వ్యతిరేక ఫోర్స్ అనేది వస్తుంది కదా. సేమ్ సిచ్యువేషన్ అంటే ఎవరైనా కానీ, అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఏంటి అంటే, మీరు ఎవరితోనే గొడవలు పెట్టుకున్నారనుకో, ఆ గొడవల్ని అంతటితో ఆఫ్ చేయండి. అంటే అంతటితో క్లోజ్ చేసుకొని సెటిల్ చేసుకోండి గొడవలు లేకుండా. పైగా ఆ గొడవలను మీరు ప్రొలాంగ్ చేస్తూ వెళ్ళారనుకోండి, సర్టెన్ టైంకి ఏమవుతుంది, అరే బాబు ఈడుంటే మనకి ఎట్లయినా ఇబ్బంది, ఈయన లేపేద్దామని చెప్పేసి అవతోళ్ళు ఫిక్స్ అవుతారు. అంటే మీరు ఎంత బలమైన లీడర్ అయినా కానీ మీరు బలహీనమైన క్షణాల్లో ఉన్నప్పుడు మీ ప్రాణాలను మీరు కాపాడుకోలేరు. అర్థమైంది కదా. ఏమైనా గొడవలు ఉంటే వాడు చిన్నోడైనా కానీ పెద్దోడైనా కానీ సెటిల్ చేసుకోండి, ఇగోకు పోకుండా. వాళ్ళు బతుకునింటే మీ బతుకు మీరు బతుక్కోండి, అంతే. ఇంకా తగ్గి బతికితే ఎక్కువ కాలం జీవించవచ్చు. అదే వీరయ్య చౌదరి కనుక ఆయన ఏదైతే ఆళ్ళ సాంబయ్య మీద ఒత్తిడి పెట్టకుండా ఉంటే ఈరోజు ఆయన ప్రాణాలు ఉండేవి, చాలా ఒక మంచి నాయకుడిగా కూడా ఎదిగేవాడు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.